హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎన్టీఏ నీట్కి సంబంధించి ఎగ్జామ్ సిటీ ఇంటిమేషన్తో పాటు మరొక వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ని అయితే ఇచ్చింది. ప్రతి ఒక్క నీట్ ఆస్పిరెంట్ ఎవరైతే ఉన్నారో ఇది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ చెక్ చేసుకున్న తర్వాత ఏమైనా ఎర్రర్ ఉన్నట్లయితే దాన్ని సాల్వ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు కనుక సాల్వ్ చేసుకోకపోతే మీకు అడ్మిట్ కార్డ్ అనేది రాదు. సో దానికి సంబంధించిన నోటీస్ ఏంటి, వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, ఎవరెవరికి హాల్ టికెట్ వస్తుంది, ఎవరెవరికి రాకపోవచ్చు అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చాలా ఇంపార్టెంట్. వీలైతే మీకు ఉన్న ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. చాలా మంది తెలుగు వాళ్ళు కూడా ఈ మిస్టేక్స్ అనేవి చేశారు. ఓకేనా, నేను ఏదైనా వీడియో చేస్తే నీట్ రిలేటెడ్ మన ఛానల్ నుంచి మాత్రమే తెలుగులో ఫర్ ద ఫస్ట్ టైం మీకు అప్డేట్ అయితే వస్తుంది. కాబట్టి ఛానల్ని ఫాలో చేయండి. వీడియోస్ని నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఎందుకంటే నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయో మాకు అర్థమవుతుంది. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్, టెలిగ్రామ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. మీరు ఫాలో చేయండి. ఏమైనా డౌట్ ఉంటే డైరెక్ట్గా నాకు మెసేజ్ చేయండి. ఫ్రెండ్స్, మనకు చాలా వరకు సిటీ ఎగ్జామినేషన్ సిటీ ఏదైతే ఉందో అది మాత్రమే చూస్తున్నారు. దాంతోపాటు ఇంకొకటి ఇచ్చారు చూడండి, కరెక్షన్ ఆఫ్ ఫోటోగ్రాఫ్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫర్ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ అది నీట్. అసలు ఏంటి ఈ నోటీస్ అనేది చూద్దాం. ఫ్రెండ్స్, నేను నీట్ అప్లికేషన్ చేసేటప్పుడు ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో చెప్పాను, మీరు తొందరపడి నీట్ అప్లికేషన్ చేయకండి, ఎందుకంటే మీరు లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ కాబట్టి జాగ్రత్తగా అప్లికేషన్ చేయండి. ఏ మిస్టేక్స్ చేయకుండా చేయండి. ముఖ్యంగా ఫోటోగ్రాఫ్స్ని వాటిని కరెక్ట్గా అప్లోడ్ చేయండి. ఎందుకంటే అవి కనుక మిస్టేక్ చేస్తే మీ ప్రిపరేషన్ కూడా ఇబ్బంది జరుగుతుంది అండ్ మీరు టెన్షన్ పడాల్సి వస్తుందని చెప్పాను. సో దానికి కూడా చెప్పాను ఏంటంటే, ఎక్కడైనా నెట్ సెంటర్కి వెళ్ళి ఫోటోగ్రాఫ్ స్కాన్ చేయించుకోండి, మొబైల్తో తీయకండి అని కూడా చెప్పాను. అయినా కూడా కొంతమంది స్టూడెంట్స్ ఈ మధ్య నన్ను కాంటాక్ట్ అవుతా ఉన్నారు. అండ్ అయినా కూడా కొంతమంది ఏం చేశారంటే మొబైల్లో తీసిన ఫొటోస్ని అప్లోడ్ చేయడం జరిగింది. సో అలాంటి వాళ్ళకి కూడా ఎగ్జామ్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ అనేది ఎన్టీఏ రిలీజ్ చేసింది. రిలీజ్ చేస్తూ వాళ్ళందరికీ కూడా ఒక అవకాశం ఇచ్చింది. ఇక్కడ చూడండి, కరెక్షన్ ఆఫ్ ఫోటోగ్రాఫ్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫర్ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్. ఓకేనా, ఇక్కడ ఏం ఇచ్చారంటే, ఫోటోస్ అప్లోడెడ్ బై సమ్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ యాజ్ పర్ ప్రిస్క్రైబ్డ్ స్టాండర్డ్స్ ఫార్మాట్ ఆర్ రిక్వైర్డ్ స్పెసిఫికేషన్స్. ఎన్టీఏ ఇచ్చిన స్టాండర్డ్స్ ప్రకారం, ఎన్టీఏ ఇచ్చిన ఫార్మాట్ ప్రకారం ఎవరైతే ఫొటోస్ అప్లోడ్ చేయలేదో వాళ్ళకు సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ అనేవి విత్ హెల్డ్, అంటే రావట్లేదు, ఆపేశాము అని చెప్తున్నారు. సో మరి వాళ్ళకు హాల్ టికెట్ రావాలంటే ఎలా, అసలు మీ యొక్క ఫోటోగ్రాఫ్లో మిస్టేక్ ఉందా లేదా అని మీరు ఎలా చెక్ చేసుకోవాలంటే, ఇప్పుడు మనం ఎగ్జామ్ సిటీ ఇంటిమేషన్ కోసం లాగిన్ అవుతామా? ఎగ్జామ్ సిటీ ఇంటిమేషన్ కోసం లాగిన్ అయినప్పుడు ఎగ్జామినేషన్ ఇంటిమేషన్ స్లిప్ అనేది డౌన్లోడ్ చేస్తామా? స్లిప్ డౌన్లోడ్ చేసినప్పుడు అక్కడ మీకు కింద రిమార్క్స్ అని ఒక ఆప్షన్ చూడండి. ఓకేనా, ఈ రిమార్క్స్ సెక్షన్లో అప్లోడ్ ఏ ఫోటోగ్రాఫ్ అని ఒకవేళ వస్తే, ఓకేనా, మీ ఫోటోగ్రాఫ్ కరెక్ట్గా లేదు, అప్లోడ్ చేయండి అని మీకు రిమార్క్స్ సెక్షన్లో గనక ఎన్టీఏ నుంచి ఉందనుకో, మీరు ఏం చేయాలంటే ఫోటోగ్రాఫ్ని మళ్ళీ అప్లోడ్ చేయాలి. ఓకేనా, ఫోటోగ్రాఫ్ని మళ్ళీ అప్లోడ్ చేయాలి. ఫోటోగ్రాఫ్ని మళ్ళీ అప్లోడ్ చేయడానికి మనకున్న టైం ఏంటంటే 25th April 2024 నుంచి 26th April 2024 11:59 PM వరకు అవకాశం అనేది ఇచ్చారు. ఓకేనా, స్టార్ట్ అవ్వగానే మన తెలుగులో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అయితే ఎవరు చేయాలి ఇదంటే, ప్రతి ఒక్క నీట్ ఆస్పిరెంట్ లాగిన్ అయ్యి సిటీ ఇంటిమేషన్ స్లిప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ సిటీ ఇంటిమేషన్ స్లిప్లో రిమార్క్ సెక్షన్లో గనక మీకు ఫోటో అప్లోడ్ చేయండి అని ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ డేట్ లోపల లాగిన్ అయ్యి ఫోటోగ్రాఫ్ అనేది అప్లోడ్ చేయాలి. వీలైతే వీడియోని మీకున్న ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్లో అన్నిటిలో షేర్ చేయండి. వీలైతే వాట్సాప్ గ్రూప్గా స్టేటస్ కూడా పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా, ఒకవేళ మీకు రిమార్క్ సెక్షన్లో ఎలాంటిది లేదనుకోండి, ఓకేనా, రిమార్క్ సెక్షన్లో ఎలాంటిది లేకపోతే వదిలేసేయండి. ఓకేనా, ఎందుకు చెక్ చేసుకోమంటున్నా అంటే, ఆ రిమార్క్ సెక్షన్ చెక్ చేసుకోవడం వల్ల మీకు ఏమైనా రిమార్క్స్ ఉంటాయి అంటే ఫోటోగ్రాఫ్ రిమార్క్ ఉంటే మళ్ళీ అప్లోడ్ చేస్తారు. ఒకవేళ రిమార్క్ అనేది ఎలాంటిది లేకపోయింది అనుకోండి, హ్యాపీగా ఉండొచ్చు. ఎవరైతే జీరో రిమార్క్స్ అంటే రిమార్క్స్ ఎవరు లేదో వాళ్ళందరికీ కూడా హాల్ టికెట్స్ వస్తాయి. ఎవరికైతే రిమార్క్స్ ఉంటుందో వాళ్ళకు ఒకవేళ చేంజ్ చేసుకుంటే వాళ్ళకి హాల్ టికెట్ వస్తుంది. ఒకవేళ వాళ్ళు కనుక రిమార్క్ సెక్షన్లో ఫోటోగ్రాఫ్ ఉంటే ఆ ఫోటోగ్రాఫ్ని కనుక చేంజ్ చేయకపోతే వాళ్ళకు హాల్ టికెట్స్ అనేవి ఇవ్వరు. ఓకేనా, సో ఇప్పుడు మీరు ఈ టైంలో 26th April నుంచి 25th April నుంచి 26th April వరకు, ఓకేనా, మీకు ఇచ్చిన టైంలో ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేస్తుంటే మీరేమైనా ఇబ్బందులను ఫేస్ అవుతే హెల్ప్ లైన్ నెంబర్ ఇచ్చారు అండ్ ఈమెయిల్ నంబర్ కూడా, ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చారు. ఇక్కడ వాళ్ళనైతే కాంటాక్ట్ అవ్వచ్చు. ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఒకవేళ ఇది కనుక మీరు మిస్ అయితే
మీకు రిమార్క్ సెక్షన్ లో ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయండి ఉన్నప్పటికీ మీరు చూసుకోకపోతే మీకు హాల్ టికెట్ అనేది రాదు. రిమార్క్ సెక్షన్ లో ఏమీ లేకపోతే అందరికీ కూడా హాల్ టికెట్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఫ్రెండ్స్, మేము నీట్ యూజీ 2024 కి సంబంధించి విజన్ అప్డేట్ నుంచి మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశాము. ఒకవేళ మీరు మెంటర్షిప్ లో జాయిన్ అవుతే ఒక ఫ్యామిలీ పర్సన్ లాగా మీకు కౌన్సిలింగ్ అనేది కంప్లీట్ గా అయిపోయేంత వరకు మీకు సపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే 7893947228 అనే నెంబర్ని వాట్సాప్ లో మాత్రమే కాంటాక్ట్ అవ్వండి. డిస్క్రిప్షన్ లో మొబైల్ నంబర్ ఉంటుంది. ఓకేనా? అది కూడా ఓన్లీ మెంటర్షిప్ కోసం మాత్రమే. సో అక్కడ మీకు ప్రైజెస్ చెప్తారు, ఆ ప్రైజెస్ ప్రకారంగా జాయిన్ అవ్వండి. మీకు కంప్లీట్ వెబ్సైట్ యాక్సెస్ ఇస్తాము, ఒక ఫ్రెండ్ లాగా యూజ్ అవుతుంది. అండ్ నా పర్సనల్ నెంబర్ ఇస్తారు, వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి, డే టు డే అప్డేట్స్ ఉంటుంది. మీరు చాలా స్మూత్ వేలో కౌన్సిలింగ్ అటెండ్ చేయొచ్చు, ఎలాంటి మిస్టేక్స్ లేకుండా. సో మీరు కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేసి కాలేజ్లో జాయిన్ అయినంత వరకు కూడా కంప్లీట్ గైడెన్స్ ఇచ్చే బాధ్యత నాది. సో వీలైతే జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో, సో మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే వాళ్ళకు కూడా రికమెండ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.